హాయ్ నమస్తే అండి. నేను మీ ఇమ్రాన్ ఖాన్. వెల్కమ్ టు భారత్ కార్స్ మదనపల్లి అండి. అంటే ఈరోజు లో మోడల్ బండి అయినా కూడా మంచి క్వాలిటీ బండితో వచ్చినాం. ఎందుకంటే మీకు తెలుసు భారత్ కార్స్ అంటే ఎప్పుడు క్వాలిటీ బండి, క్వాలిటీ ప్రిఫర్ చేస్తామని చెప్పి. ఇంకా బండి గురించి మాట్లాడితే మనం టయోటా ఇన్నోవా అండి. ఇన్నోవా 2.0 జీ వర్షన్ అండి ఇది. బేసిక్ వర్షన్, కానీ బేసిక్ ఉన్నా కూడా చాలా క్వాలిటీ బండి అండి. మంచి బండి. అండ్ మోడల్ విషయానికి వస్తే 2008 మోడల్ అండి. లో మోడల్, కానీ మీకు చెప్తానా దీంట్లో చాలా క్వాలిటీ అంటే నేను చెప్తాను కదా. ప్రతి విషయంలో అంటే ప్రతిదీ గ్లాస్ కాడ నుంచి ప్రతి మీకు ఒక్క గ్లాస్ కూడా, ఈవెన్ ఫ్రంట్ గ్లాస్ కూడా మారిండలేదండి. 2008 ఉన్నాయి. బట్ చిన్న ఒక గ్లాస్ వచ్చి అదేమంటే వాళ్ళు అప్పుడు కీ మర్చిపోయినారని చెప్పి, ఎందుకంటే దీనికైతే మీకు రిమోట్ లాక్ రాదు. కీ మర్చిపోయినారని చెప్పి బండిలో వాళ్ళు గ్లాస్ అయితే బ్రేక్ చేయడం అయితే జరిగింది. అది కూడా చూపిస్తాను. ఇంకా ఫ్రంట్ గ్లాస్, బ్యాక్ గ్లాస్ కానీ ఏ గ్లాస్ కూడా 2008 మోడల్లే ఉంటాయి. 8 మోడల్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ 9 రిజిస్ట్రేషన్ అండి బండి. ఇంకా రెన్యువల్ విషయానికి వస్తే ఈ సంవత్సరం రెన్యువల్ ఉంటుందని చెప్పి మీకు కూడా తెలుసు. రెన్యువల్ విషయానికి వస్తే మొన్నే ఒక 1 వీక్ అయిందండి బండి రెన్యువల్ అయ్యి. ఫ్రెష్ రెన్యువల్ అనమాట. 5 సంవత్సరాల వ్యాలిడిటీ ఉంది. ఇన్సూరెన్స్ విషయానికి వస్తే సెప్టెంబర్ వరకు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది. బండి విషయానికి వస్తే ఫస్ట్ ఓనర్ అండి, సింగిల్ ఓనర్. ప్రజెంట్ మన డీలర్ చేతికి మారి డీలర్ అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు అనమాట. డీలర్ ట్రాన్స్ఫర్ చేసుకుని, ఎందుకంటే రెన్యువల్ ఉండింది కాబట్టి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకుని బండి రెన్యువల్ చేసుకున్నారు. రైట్, ఇంకా బండి గురించి మాట్లాడదాం. బండి చూసుకుందాం రండి. బండి చూసుకుంటే రెడ్ కలర్ అండి. అంటే చాలా మంది లైక్ చేస్తారు, చాలా మంది లైక్ చేయరు. కానీ మంచి బండి. ఎందుకంటే బండి బాగున్నప్పుడు, మీకు లో మోడల్ బండి బాగున్నప్పుడు మనకు కలర్ తో సంబంధం లేదండి. ఎందుకంటే ఇంకో విషయం ఏమంటే దీంట్లో డ్రైవింగ్ చెప్తారా, లోపల ఇంటీరియర్ కాడ నుంచి మీకు టైర్లు అండి. టైర్లు బ్రిడ్జ్ స్టోన్ ఉన్నాయండి. 4 సీల్ టైర్లు ఉన్నాయి. అండ్ ఇంజిన్ కూడా చూపిస్తాను. ఇంజిన్ అయితే వాళ్ళ మెయింటెనెన్స్ అయితే చాలా బాగా చేసుకున్నారు అనమాట. ఒకసారి బండి చూపిస్తాను, మీరు రండి. D4D ఇంజిన్ అండి. బండి వచ్చి మీకు అప్పుడు D4D వచ్చినాయి అనమాట. D4D ఇంజిన్ వస్తుంది. ఇంకా అదే చెప్పినా కదా, మీకు గ్లాస్ విషయానికి వస్తే గ్లాస్ ఇటు చెక్ చేసుకోవచ్చు మీరు. గ్లాస్ ఇది 2019 లో మారిందన్నమాట. ఈ ఒక్క గ్లాస్ తప్పు నుంచి మీకు ఏ గ్లాస్ అయినా కూడా మారింటే మళ్ళీ నాకు అడగండి. ఎందుకంటే అన్ని 2008 మోడల్ ఉంటాయి. ఇంకా బండి లోపల మీకు చూపిస్తాను చూడండి. ఇంటీరియర్ కూడా చాలా నీట్గా ఉంటుంది అన్నమాట. మీరు చూసుకోవచ్చు, గమనించవచ్చు. ఈవెన్ సీట్ కవర్స్ కూడా బండి అంటే షోరూమ్ వచ్చింది. సీట్ కవర్స్ కూడా లోపల చూసుకుంటే, మీరు లోపల ఒకసారి ఇంటీరియర్ చూపిస్తాను చూడండి. లోపల కూడా అంతే. 2008 మోడల్ బండి ఇంత మాత్రం మెయింటెనెన్స్ చేసినారంటే అది చాలా గ్రేట్ అండి. చెప్తాను కదా నేను. 7 సీటర్ అండి బండి చూసుకుంటే. బకెట్ సీట్స్ వస్తాయి వెనకాల కూడా మీకు. లోపల చూసుకోవచ్చు మీరు. ఇంకో విషయం ఏమంటే రీడింగ్ కూడా చూపిస్తానండి. రీడింగ్ కూడా ఒరిజినల్ రీడింగ్ అండి బండిది అయితే కన. మనం బండి రీడింగ్ చూద్దాము. బండి రీడింగ్ చూసుకోండి. 1,63,000 అండి. మొత్తం అంటే వాళ్ళు యాక్చువల్ గా ముందు 1,20,000 వరకు అమౌంట్ మొత్తం షోరూమ్ సర్వీస్ చేసినారు. అప్పటి నుండి షోరూమ్ సర్వీస్ లేదు. కానీ ఒక్కడే ఓనర్ అంత, అంటే అప్పటి నుంచి షోరూమ్ సర్వీస్ చేయించకుండా బయట అయితే చేయించినాడు. కానీ మీరు చూసుకోవచ్చు, అంటే లైవ్ వచ్చి చూస్తే మీకు అర్థమవుతుంది. ఏసీ విషయానికి వస్తే ఏసీ కూడా చాలా చిల్డ్ ఏసీ వస్తుందండి. లోపల కూడా మీరు గమనించుకోవచ్చు. అంటే ఫ్లోర్ మ్యాట్ చూడండి మీరు. ఫ్లోర్ మ్యాట్ చూస్తే కంపెనీదే ఉందన్నమాట. ఒరిజినల్ ఫ్లోర్ మ్యాటే ఉందండి బండికి చూసుకుంటే కనుక. ఇంకా బండి విషయానికి వస్తే క్వాలిటీ చూడండి. క్వాలిటీ కానీ మీకు బాడీ లైన్ కానీ ఎక్కడ కానీ 100% నాన్ యాక్సిడెంటల్ ఉంటుందండి. బండి ఎక్కడైనా కానీ, అంటే చిన్న చిన్న గీతలు ఉన్నాయి కానీ, ఇక్కడ చిన్న చిన్న గీతలు ఉన్నాయి కానీ ఏ గ్లాస్ కూడా 2008 మోడల్ ఉంటాయి. 9 అయితే ఉండవు ఖచ్చితంగా. అంటే మీకు 9 రిజిస్ట్రేషన్ అంతే, కానీ మ్యానుఫ్యాక్చరింగ్ ఏమొస్తుందో అదే ఉంటాయి గ్లాసులు. ఇంకా లోపల అంటే టైర్లు చూడండి. టైర్లు చూసుకుంటే బ్రిడ్జ్ స్టోన్ అండి. 4 స్టీల్ టైర్లు ఫుల్ ఉన్నాయి. టైర్లు అయితే బటన్ చూసుకోండి మీరు. బటన్ చూసుకుంటే ఫుల్ ఉన్నాయి కదా. ఇంకా మీకు వెనకాల కూడా చూపిస్తా చూడండి. వెనకాల గ్లాస్ అయితే ఇది మనకు షోరూమ్ నుంచి వస్తుంది అనమాట. చాలా మందికి తెలుసు ఈ స్టిక్కర్. షోరూమ్ కూడా ఇస్తాడనమాట. బయట అయితే మనకు ఈ స్టిక్కర్ అనేది దొరకదు. అప్పుడే దానికి షోరూమ్ నుంచి వస్తుంది అనమాట. ముందర అయితే మన ప్లేట్ ఉంది, భారత్ కార్స్ ప్లేట్ అయితే ఉంది. కానీ వెనకాల నంబర్ చూసుకోవచ్చు. AP07 గుంటూరు పాసింగ్ అండి బండి. నంబర్ కూడా చూసుకుంటే 4131. బండి నంబర్ కూడా మంచి ఫ్యాన్సీ నంబరు. ఇంకా అప్పటి నుంచి ఫస్ట్ ఓనర్. ఇంకా అప్పటి నుంచి మీకు ఏమంటే మన డీలర్ దగ్గర వచ్చి సెకండ్ ఓనర్ అయిందన్నమాట. ఎవరైనా తీసుకుంటే థర్డ్ ఓనర్ అవుతారు కంపల్సరిగా. బట్ ఏమంటే డీలర్ తీసుకుంటానే, డీలర్ అయితే 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయితే వాడలేదు. ఒక నెల అయింటుంది మాక్సిమం నాకు తెలిసిండి. మొన్న రీసెంట్ గా ఇంక మీకు రిన్యూవల్ అయితే జరిగింది. సరే మనం డిక్కీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. ఎక్కడ కానీ మీకు అన్టచ్ బండి అండి. లోపల కూడా చూసుకోండి ఒకసారి. మీకు బ్యాక్ సైడ్ నుండి కూడా లోపల అంతా క్లియర్ గా చూపిస్తామండి ఒకసారి. మేమేమంటే 2 రోజులు లేట్ అయినా కూడా మంచి బండి వేయాలనే ఉద్దేశంతోనే ఒక 2 డేస్ లేట్ అయినా కూడా మంచి బండి వేస్తానండి. ఇంకా రేపు చూసుకుంటే రేపు ఒక ఆల్టో కూడా వేస్తానండి. యాక్చువల్గా ఈ రోజు ఆల్టో వేయాల్సింది 2014 మోడల్. ఇంకా అది కాక ఈ బండి వచ్చింది, మంచి బండి అని చెప్పి ఈ బండి అయితే వేయడం అయితే జరుగుతుంది. ఇంకా ముందర లైట్ విషయానికి వస్తారా, లైట్లు కూడా కొత్త లైట్ మార్చేసినారు. ఎందుకంటే 2008 మోడల్ లైట్లు అంటే మీకు షేడ్ అయిపోతాయి కంపల్సరిగా. అందుకని లైట్లు కూడా మార్చేసినాడు అనమాట. మీకు ఎటువంటి, నేను చెప్తాను కదా ఈ బండిలో ఎటువంటి ఒక అనా పైసా అంటే 0.5 అర్ధ రూపాయి పని కూడా ఉండదండి. ఖచ్చితంగా మీరు తీసుకోవడం తోలుకోవడం అంతే, కానీ
ఫైనాన్స్ అయితే దయచేసి దీనికైతే ఫైనాన్స్ రాదండి. ఎందుకంటే లో మోడల్ కదా, లో మోడల్ ఫైనాన్స్ రాదు. ఎవరైనా ఇంటికి పెట్టుకోవాలనుకుంటే మంచి బండి, చిన్న బండి ఏమంటే ఒక 4 లక్షల బడ్జెట్‌లో తీసుకోవాలనుకున్న వాళ్ళకి ఒక 7 సీటర్ అనేది వస్తుంది. మంచి బండి నా ఉద్దేశంలో అయితే మంచి బండి అండి. ఎందుకంటే మనం బ్యారినెట్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఒకసారి ఫోర్ సైడ్స్ అయితే మీరు లోపల చూసుకున్నారు కదా, లోపల చూసుకోండి క్లీన్‌గా. ఎందుకంటే మళ్ళీ వచ్చిన తర్వాత ఇదే కండిషన్ ఇదే ఉంటుందన్నమాట. ఎక్కడ గాని డోర్స్ కూడా చెప్తున్నా, ఏ డోర్ కూడా మారలేదు. అంటే గ్లాస్ ఏం మారలేదు కాబట్టి మీకు డోర్ ఏం మారుతుందండి నేను చెప్పడము. ఒకసారి నేను బ్యానెట్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. అంటే నేను ఈ మధ్య బండి స్టార్ట్ అయితే ఎందుకు చేయలేదంటే మీకు వీడియోలో బండి స్టార్టింగ్ అనేది మీకు బీటింగ్ వేరేగా వినిపిస్తుందన్నమాట. అందుకని లైవ్‌లో వచ్చి చెక్ చేసుకోండి. ఇంక ఇంజిన్ చూడండి మీరు. లోపల ఇంజిన్ సెక్షన్ అయితే మీరు చూసుకోవచ్చు. అంటే చానా నీట్‌గా ఉంటుందన్నమాట. వాళ్ళ మెయింటెనెన్స్ అట్లుందన్నమాట. బ్యాటరీ కూడా వారంటీ ఉందండి. 2023లో అయితే మార్చినారు. బ్యాటరీ వారంటీ కూడా ఉంది బండికి. ఇంకా లోపల చూసుకోవచ్చు మీరు. ఇంజిన్ సెక్షన్ కూడా చానా అంటే చానా క్లీన్‌గా ఉంది. అంటే ఒక సింగిల్ ఓనర్ ఉన్నప్పుడు మెయింటెనెన్స్ ఎట్లుంటుందనేది మనకు కొన్ని బండ్లలో మనం ఇంజిన్ చూస్తే చెప్పేయగలం. ఎందుకంటే అట్లుంటుంది మెయింటెనెన్స్ బాగుంటే గన మనకు రూ. 2 ఎక్కువైనా పర్వాలే మంచి బండి తీసుకుంటారు అది. ఇంకా రేట్ విషయానికి వద్దాం. రేట్ విషయానికి వస్తే అంటే ఎందుకంటే కొద్దిగా వీడియో కూడా కొద్దిగా ఫాస్ట్‌గా ఉంటుందన్నమాట. ఎందుకంటే మళ్ళీ ఎక్కువ లెంత్ కాకుండా. రేట్ విషయానికి వస్తే దయచేసి నాకు ఎవరికైనా మీకు బండి కావాలనుకుంటే నాకు కాల్ చేయండి, మెసేజ్ చేయండి. లేదా వీడియోలో మీరు చూడండి. ఎందుకంటే వీడియోలో అయితే ఖచ్చితంగా ఇంక రేట్ అయితే మెన్షన్ చేసేది లేదండి. ఎందుకంటే అది డీలర్స్ కొంతమంది రిస్ట్రిక్ట్ చేస్తున్నారనమాట. రేట్ అనేది పబ్లిక్‌గా చెప్పొద్దండి. ఎవరైనా ప్రైవేట్‌గా మెసేజ్ చేసినా, కాల్ చేసినా చెప్పండని చెప్పి. మీరు దయచేసి ఎవరికైనా కావాలంటే దయచేసి నాకు వచ్చి ఆఫీస్ కాడ, ఎందుకంటే లోకల్ దగ్గరున్న వాళ్ళొచ్చి లోకల్‌గా వచ్చి మీరు చూడండి ఫస్ట్ బండి. నేననేదేమంటే ఎప్పుడు గాని మంచి బండ్లు ఎప్పుడు ఫోటోల్లో చూసి, వీడియోలో చూసి అయితే దయచేసి మాట్లాడొద్దండి. మీరు లైవ్‌కి రండి. ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేసుకోండి. రేట్ ఓకే అంటే టెస్ట్ డ్రైవ్ చేసుకోండి. చూడండి. మళ్ళీ కావాలంటే మాట్లాడదాం. టైర్‌లేపిచ్చే పని లేదు. ఇన్స్యూరెన్స్ కట్టే పని లేదు. రిన్యూవల్ ఉంది అని చెప్తారా? రిన్యూవల్ కూడా అయిపోయింది. ఇంగా మీకు ఎటువంటి ఖర్చనేది లేదండి. మంచి బండి తీసుకొని పోతారు. ఫ్యామిలీ పర్పస్‌కైతే 7 మెంబర్స్, 8 మెంబర్స్‌కైతే మంచి బండి. నాకే నచ్చిన బండి ఇది. నేను చెప్తాను గదా! నాకే నచ్చింది. ఇప్పుడు ట్రైల్ వచ్చినాను కాబట్టి. మీకెవరైనా కావాలంటే దయచేసి నాకు కాల్ చేయండి, మెసేజ్ చేయండి. నేను మీకు ఖచ్చితంగా తక్కువ అంటే మరీ తక్కువ కాదు. రీజనబుల్ ప్రైస్‌లో అయితే తీసిస్తానండి. ఆ మోడల్ మీరు అనుకోవచ్చు, మరి ఎక్కడికెక్కడికో వస్తుందని చెప్పి. ఆ మోడల్ అయినా కూడా మోడల్ పక్కన పెట్టండి. బండి ఒరిజినాలిటీ ఉంది. అండ్ ఇంగా చెప్తాను గదా! ఒక గ్లాస్ కూడా మారలేదంటే వాళ్ళ మెయింటెనెన్స్ ఎట్లుంటుందో మీరే ఆలోచించుకోవచ్చు. ఇంగా రీడింగ్ పరంగా చూసుకుంటే కూడా 1,60,000 తిరిగింది. ఇంజిన్ మీరు వచ్చి చూస్తే మీకే తెలుస్తుందన్నమాట. బండి వాళ్ళు మెయింటెనెన్స్ ఎట్లా చేసినారు ఏమనేది. ఓకే. మీరు ఎవరైనా కావాలంటే దయచేసి మా ఆఫీస్ కాడ రండి ప్లీజ్. ఎందుకంటే మళ్ళీ విజిట్ చేయండి. మీరు మళ్ళీ కావాలంటే మాట్లాడుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది ఏమంటే లైక్ చేస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. జస్ట్ చూస్తారు గమ్మున ఉండిపోతారు. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.